హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిసెస్ బాటసారి. నేను మీ సూచన. ఈసారి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, యాజ్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మై అదర్ వీలాగ్స్. ఎందుకంటే నేను నా ఫస్ట్ వైల్డ్ సఫారీ చేయబోతున్నాను ఇన్ తడోబా, ద ల్యాండ్ ఆఫ్ టైగర్స్. I just landed in Hyderabad. From here we are going by road. మీరు కావాలంటే ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది. ఫైనలీ వీ రీచ్ ద రిసార్ట్ గైస్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లేట్ లేకుండా మన సఫారీ స్టార్ట్ చేసేద్దాం. ఎట్ ప్రెసెంట్ నేను వచ్చేసి మొహర్లీ గేట్ దగ్గర ఉన్నానండి. వన్ ఆఫ్ ద బెస్ట్ గేట్ ఫర్ సైటింగ్. సో మేము ఇక్కడే ఉన్న తడోబా టైగర్ వ్యాలీ రిసార్ట్లో ఉంటున్నామండి. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు గెట్ రెడీ ఫర్ ద సఫారీ. Getting into the details of safari, daily 2 times ఉంటుందండి, మార్నింగ్ 6 to 10 అండ్ అలాగే ఆఫ్టర్నూన్ 2:30 to 6. అండ్ 2 types of vehicles ఉంటాయి. వన్ ఈజ్ ఓపెన్ టాప్ జిప్సీ అండ్ సెకండ్ ఇస్ ద బస్. బస్ ఇస్ మోర్ ఎకనామికల్, బట్ జిప్సీ అయితే మాత్రం మీరు చాలా బాగా టైగర్ని చూడొచ్చండి. సో దాట్స్ ద రీజన్ వీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద జిప్సీ. అండ్ కమింగ్ టు ది బుకింగ్ డీటెయిల్స్, మనం డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అండ్ లింక్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 months ముందుగా బుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ టు క్యారీ ద ఒరిజినల్ ఐడి విచ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ ద బుకింగ్ స్లాట్. సఫారీ వచ్చేసేటప్పటికి మనకి ఓన్లీ సమ్మర్స్ అండ్ వింటర్ ఉంటుంది. మార్చ్ టు ద మే ఈస్ ద బెస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సఫారీకి వెళ్తున్నాం. ताड़ोबा 625.40 स्क्वायर किलोमीटर का एरिया है. हाँ. और कोर एरिया है. और इसका जो कवरिंग फॉरेस्ट है बपर, वो 1100 स्क्वायर किलोमीटर का एरिया है. अच्छा अच्छा. हाँ. इसमें 115 टाइगर है. 115 टाइगर्स. हाँ. हाँ हाँ हाँ. और जो लेफ्ट साइड में जो फार्म दिख रहे हैं, हाँ हाँ, जो ट्राइबल किंग जो गोंड राजा था उसके जमाने से बने हुए. ये हाँ, ये चंद्रपुर से नागपुर तक बनाए गए थे. चंद्रपुर से नागपुर तक. हाँ. अच्छा. तो इसका इस्तेमाल वो डायरेक्शन के लिए यूज करते थे. अच्छा अच्छा. दिया जलते हैं क्या? हाँ, रात के समय वो स्ट्रीट लाइट जैसे मशाल भी लगाते थे. अच्छा अच्छा, ओके, ठीक है. अभी हम लोग आगे जाएंगे छोटी धारा करके हाईवे से T7. हाँ कॉलर किया है डब्ल्यू वालों ने. हाँ. उसका चांस लेने जा रहे हैं. और उसके बाद में फिर ताड़ोबा का क्वीन माया टाइग्रेस, उसका चांस लेंगे. अभी तो हम लोग फिलहाल सोनम करके एक टाइग्रेस है, उसके एरिया में है. तो हम लोगों ने मॉर्निंग में साइटिंग हुआ, इसलिए हम लोग आगे जाके दूसरा एरिया करेंगे. अच्छा. हो सकता है बीच में कुछ लेपर्ड, स्लॉथ बेयर, वाइल्ड डॉग ये भी. ఓకే. సో ఇక్కడ అని చెప్పినట్టు మనం మాయా ఛాన్సెస్ తీసుకోవడానికి వెళ్తున్నామండి పాండ్రపాని రీజన్కి. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఏ టైగర్ ఏ రీజన్లో ఉంటుందని. టైగర్ కూడా సైట్ చేయడం అంత ఈజీ కాదు. సో లెట్ us హోప్ ఇట్ కమ్స్ అవుట్. సో మీరు చూస్తున్నారు కదండి, చాలామంది మనకంటే ముందే వచ్చి మాయా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీ మాయా ఒకసారి బయటకు వచ్చిందంట. సో దే ఆర్ వెయిటింగ్ అగైన్ ఫర్ మాయా. సో మాయా కంటే ముందుగా మనకి మాయా కప్ దర్శనం ఇచ్చింది. ఇట్ ఈస్ సో క్యూట్, అసలు చాలా బాగుంది. బైనాక్యులర్స్లో చూస్తుంటే దట్ వాజ్ వెరీ ఫ్యాబులస్. అండ్ ఇట్స్ స్విమ్మింగ్ టువర్డ్స్ ఇట్స్ మదర్. సో మాయా సైడ్ వెళ్తుంది ఇప్పుడు కప్. చూసారు కదండి, ద మెజెస్టిక్ మాయా, ద బ్యూటిఫుల్ మాయా. యాక్చువల్లీ తడోబాలో ద మెయిన్ రీజియన్లో మాయా స్టే చేయడం వల్ల ఇట్ వాస్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ ద తడోబా. ఎందుకంటే ద ఇంపార్టెంట్ ఏరియా పాండ్రపాని రీజియన్ అనేది తడోబాలో, బికాజ్ ఇట్ హ్యాస్ మెనీ వెరైటీ ఆఫ్ యానిమల్స్. సో షీ ఈజ్ రూలింగ్ ద పార్ట్. సో చూస్తే అక్కడ మాయా వాటి 4 కప్స్తో ఆడుకుంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు నా కెమెరా జూమ్ సరిగ్గా పనిచేయట్లేదు, దానివల్ల క్లారిటీ లేదు. అండ్ హియర్ కమ్స్ తలా, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎట్ ప్రెసెంట్ మాయాతో స్టే చేస్తున్న టైగర్. సో హీఈస్ ఆల్సో సో జైగాంటిక్. బైనాక్యులర్స్ ఖచ్చితంగా ఉండాలండి మీరు ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి, టైగర్ని చూడడానికి. బికాజ్ ఆల్మోస్ట్ టైగర్స్ అన్నీ చాలా దూరంగానే కనిపిస్తాయి మనకి. సో ఇప్పుడు మేమైతే కనుక మాయాని చూసాం. ద మోస్ట్ వాంటెడ్ టైగర్ ఇన్ దిస్ తడోబా అన్నమాట. చాలా అందంగా ఉంటుంది అన్నారు. సో మాయాకి 4 పిల్లలు
మన నెక్స్ట్ టైగర్ స్పాటింగ్కి వెళ్తున్నామండి. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడు మీరు చూస్తున్న జింక పేరు వచ్చేసి సాంబార్ అంట. దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో వైల్డ్ లైఫ్ ట్రిప్ వల్లే నాకు తెలిసినాయి ఇన్ని టైప్స్ ఆఫ్ జింకలు ఉంటాయని. సో టైమ్ అప్ గైస్, ఐ హ్యావ్ టు లీవ్ నౌ. 6 అయిపోయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ టుడే, ఎందుకంటే నేను మాయా విత్ ఫ్యామిలీ అండ్ థలాన్ కూడా కలిపి చూశాను. సో మీ అండ్ మై గ్యాంగ్ ఈజ్ రెడీ ఫర్ ద డే టు ఎర్లీ మార్నింగ్ సఫారీ గైస్. ఇప్పుడు అనీష్ అండ్ మా గైడ్ వచ్చేసి కాల్ విన్నారు. సో టైగర్ ఏమైనా స్పాట్ అవుద్దేమో అని మేము వెయిట్ చేస్తున్నాము ఈగర్గా. చూస్తున్నారు కదండి, ఎలుగుబంటి చాలా దూరంగా ఉంది. మేము రాగానే కొంచెం కంగారుపేట లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎలుగుబంటి కూడా చాలా ఫేమస్ అంట. సో వాష్రూమ్ పాయింట్కి వచ్చామండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది. ఇట్స్ అ బ్రేక్ పాయింట్ అన్నమాట. ఇప్పటిదాకా ఇంకా ఏం కనిపించలేదు. వీఆర్ హోపింగ్ ఏమైనా కనిపిస్తాయని టైగర్స్. సో వాష్రూమ్ ఎగ్జిట్ అవ్వగానే మాకు అలారం కాల్స్ వినిపించాయండి. సో మా గైడ్తో పాటు రిమైనింగ్ జీప్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇది లారా ఏరియా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లారా టు కమ్. సో ఫైనల్లీ లారా తుప్పల నుంచి వచ్చిందండి. మాదే లాస్ట్ జీప్ అవడంతో మేము లారాని చాలా దగ్గరగా చూడడం జరుగుతుంది. అండ్ నా కో ట్రావెలర్ కాంచన అయితే పిచ్చ ఎక్సైట్ అయిపోతుంది. అది చాలా దగ్గరగా వచ్చింది మాకు. దట్ వాజ్ ఎ వెరీ క్లీన్ షాట్. సో మార్నింగ్ లారాని చూసామండి, చాలా దగ్గరగా వచ్చింది. రోడ్ క్రాసింగ్ జరిగింది, అలాగే టెరిటరీ మార్కింగ్ కూడా చేసింది లారా. దట్ వాజ్ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంత దగ్గరగా, పైగాను చాలా పెద్ద టైగర్ కూడాను. అది మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ సఫారీకి వెళ్తున్నాను. సో లెట్స్ గో. సో ఫుల్గా తిని మేము రెడీ అయిపోయామండి మా ఆఫ్టర్నూన్ సఫారీకి. So we are hoping for a tiger here. Wait. Oh no, again sambar. ఈ సాంబార్లకు పని పట్టలేనట్టు. చాలాసేపు అయిపోయిందండి. ఇప్పటికీ మేము చాలా ప్లేసెస్ తిరిగాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టాప్. వీఆర్ ఇన్ ద సోనం ఏరియా. తెలియా లేక్ దగ్గర ఉన్నాము. వీఆర్ హోపింగ్ ఫర్ హర్. సో సోనం అయితే కనిపించలేదండి, మేము వచ్చేటప్పటికే వెళ్ళిపోయింది. కానీ వాటి కబ్స్ అయితే బయటకు వచ్చింది. సో ఐ థింక్ మొత్తం అన్ని టైగ్రసెస్ పిల్లల్ని పెట్టి ఉంది ఎట్ ప్రజెంట్. సో మాకు ఫ్యామిలీ ప్యాక్స్ కనిపిస్తున్నాయి. అందుకు ఒకేసారి 1 షాట్ 2 బర్డ్స్ లాగా 2 టైగర్స్ 3 టైగర్స్ కనిపిస్తున్నాయి. సో సోనం వెయిటింగ్లో మా టైం అంతా అయిపోయిందండి. వీఆర్ వే బ్యాక్ టు అవర్ రిసార్ట్. అండ్ మాకు ఇప్పుడు వచ్చేసి బైసన్స్ కనిపించాయి. ఇండియన్ బైసన్ విచ్ ఇస్ ద హెవియెస్ట్. అసలు అడవి దున్నాను అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బాహుబలిలో రానా ఫైట్ చేస్తారు దీంతో. సో డన్ విత్ డే 2. సో నా బ్యూటిఫుల్ మార్నింగ్ని నేను ఈరోజు అయితే బఫర్ జోన్లో స్టార్ట్ చేయబోతున్నానండి. సో బఫర్ జోన్ అండ్ కోర్ జోన్ అని 2 టైప్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాము. యాక్చువల్గా మేము మా కోర్ జోన్లో 5 సఫారీస్ బుక్ చేసుకున్నాం అండ్ బఫర్లో 2. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బఫర్ జోన్ అనమాట మాకు డే 3లో. సో వీఆర్ హోపింగ్ సమ్ సైటింగ్ హియర్. యాక్చువల్లీ ఇది కొంచెం విలేజ్కి దగ్గరగా ఉంటుంది. ఫారెస్ట్ ఎండ్ అయిపోయేలాగా బార్డర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది. సో హియర్ W అనే టైగ్రస్ ఉందంట. లెట్స్ హ్యావ్ ఎ లుక్. చూడండి, W విత్ అగైన్ కబ్. యాక్చువల్లీ సబ్ అడల్ట్ కబ్ అండి, అది మరీ చిన్నపిల్లలా లేదు.
సోనం అండ్ మాయా పిల్లల్లాగా. సో దగ్గర వ్యూ కోసం మనం కొంచెం విలేజ్ సైడ్ వెళ్తున్నాం. देखने का नहीं फोटो. ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి దేవాడ గేట్ దగ్గర ఉన్నామండి. సో బఫర్ జోన్కి వచ్చాం ఎర్లీ మార్నింగ్. సో మాకైతే మటుకు డబ్ల్యూ అనే టైగ్రస్ యొక్క కప్స్ కనిపించినాయి, సపరేటెడ్ కప్స్. చాలా బాగుంది. అండ్ మాకైతే హెడ్ ఆన్ షాట్స్ కూడా వచ్చింది. అదైతే మేము చాలా థ్రిల్ అయ్యాం. అసలు జస్ట్ నా పక్కన అట్లాగా తుప్పల్లో ఉంది అది. నేను ఫస్ట్ టైం అంటే అది నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను. ఇప్పుడైతే మేము బ్రేక్ టైం తీసుకున్నాం. సో ఇంకొక టైగర్స్ని చూడడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో డన్ విత్ ద బ్రేక్ టైమ్ గైస్. ఎట్ ప్రెసెంట్ మనం కెనోపీలోంచి వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫీలింగ్ కూడా. సో ఎట్ ప్రెసెంట్ ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో ఉన్నాము. నాకు ఈ గ్రాస్ ల్యాండ్స్ని చూస్తే మాత్రం మృగరాజ్ మూవీ గుర్తొస్తుంది. अपना जो एरिया 1100 स्क्वायर किलोमीटर और अपना जो गेट है देवाड़ा गेट है, इसमें 13 टाइगर्स है. जैसा मेल टाइगर फीमेल टाइगर का एरिया होता है, एरिया के हिसाब से टाइगर घूमता है. हाँ, उसका नाम क्या है? ब्लैक हेड वाली ब्लैक हेडेड आईबीस है. आईबीस. हाँ पांडा कंकर बोलते हैं मराठी में. हाँ. So we are back to core zone guys. Full on ready అయిపోయాం, full on ఎనర్జీతో. జిప్సీ బ్రేక్ డౌన్ అయ్యింది. రేడియేటర్ హీట్ ఎక్కిందేమో అనుకుని గైడ్ వాటర్ పోస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆ జిప్సీ స్టార్ట్ అయితే కానీ మాకు సఫారీ ఉండదు ఈరోజు. ఇంకో జిప్సీ వస్తుంది. హోప్ దే కెన్ హెల్ప్ అస్. అయిపోయాయి మా సఫారీ, అయిపోయాయి. వేస్ట్ అయిపోయిందండి ఈరోజు మా సఫారీ. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మా వెహికల్ ఆగిపోవడం కాదు కానీ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రిసార్ట్. డిసప్పాయింట్మెంట్తో ఎండ్ అయిందండి మా డే. ఇట్స్ అ డ్రై సఫారీ అండ్ ఈరోజు ఒక గ్రేట్ హోప్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎట్ ప్రెసెంట్ మాకు కొన్ని పగ్ మార్క్స్ కనిపించాయి టైగర్వి. వీఆర్ హోపింగ్ ఫర్ ఎ టైగర్. సో ఆన్ ద వే మాకు నీల్గా కనిపించింది. సో అది మరీ జింకలా లేదు, అలానే కవ్లా కూడా లేదు. అండ్ ఎట్ ప్రెసెంట్ మీరు చూస్తే కనుక దీస్ ఆర్ వైల్డ్ డాగ్స్. అడవి కుక్కలు గుంపుగా వేటాడతాయి. ఈవెన్ టైగర్ పిల్లలకి, కబ్స్కి మెయిన్గా అవి ఒక డేంజర్. దాట్ వాజ్ అ లక్కీ వన్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రిమైనింగ్ గ్రూప్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ సైడ్న హంట్ని తింటున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఒక సాంబార్ని వేసేసాయి. సో మా బ్రేక్ టైం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో ఈరోజు అయితే మాకు ఏం కనిపించలేదు. ఇట్స్ అ డ్రై సఫారీ అగైన్. బట్ మాకు వైల్డ్ డాగ్స్ హంట్ కనిపించింది. వీఆర్ లక్కీ ఫర్ దాట్. ఇప్పుడు మనం బజరంగని చూడడానికి వెళ్తున్నాం. అదిగో చిన్న కొండలాగా ఉంది,
దాని పక్కనే పడుకున్నాడు చూడు, కానీ ఇట్స్ వెరీ 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 లాంగ్. ఐ డోంట్ నో పీపుల్ విల్ సీ ఆర్ నాట్. అదిగో సెకండ్ వన్ పడుకున్నాడు చూడు. బజరంగ్ అనుకుని చాలా చాలా ఎక్సైటెడ్గా వచ్చామండి అసలు మాకు తెలిసిన వెంటనే. కానీ తీరా చూస్తే అది చోటీ మధు, అనదర్ ఫీమేల్ టైగర్. సో ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్ అది బజరంగ్ కానందుకు. బట్ ఏదోటి సో ఇప్పుడు మేము వచ్చేసి మాధురి టైగ్రెస్ని చూడడానికి వచ్చామండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టైగ్రెస్ ఆఫ్ దిస్ తడోబా గ్రూప్. ఇందాక బజరంగ్ని కింగ్ అన్నాం కదా, షీ ఈస్ ద క్వీన్, రాజమాత ఆఫ్ దిస్ ఫారెస్ట్. సో లెట్ us have a look how beautiful she is. Here comes the legendary, one of the old tigers of this Tadoba forest అండి. ఎట్ ప్రజెంట్ అది సెంట్ మార్కింగ్ చేస్తుంది దాని టెరిటరీకి. అండ్ అది వచ్చి 25 టైగర్స్ని ఇచ్చింది తడోబా ఫారెస్ట్కి. ఆల్మోస్ట్ మాకు 10 minutes ఆఫ్ వాక్ ఇచ్చింది. దట్ వాజ్ అ ఫ్యాబులస్ వన్. లాస్ట్ డే లాస్ట్ మినిట్ 2 డ్రై సఫారీస్ తర్వాత అసలు ఏముందిలే అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇది మాకు కనిపించి చాలా చాలా రిలీఫ్ని ఇచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో చాలామంది అనుకుంటారు టైగర్ని జూలో చూడొచ్చు, సఫారీలో ఏముంది అని. కానీ నిజంగా చెప్తున్నాను, టైగర్ మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ గూస్ బంప్స్, ఆ ఫీలింగ్ అసలు సీరియస్లీ ఇఫ్ యు ఆర్ అ నార్మల్ పెట్ లవర్ అయినా సరే దాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు వైల్డ్ లైఫ్ని. ట్రస్ట్ మీ గైస్, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. లాస్ట్ డే అది డబ్ల్యూ యొక్క కప్స్ ఒక కౌని చంపి తింటున్నది. యాక్చువల్లీ చెప్పాను కదా, దే ఆర్ జస్ట్ రిసైడింగ్ నియర్ బై ద విలేజ్. సో వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎ కిల్ హియర్. అసలు లాస్ట్ డే ఏంటో కానీ అంటే నిన్న 2 కనిపించకపోయేటప్పుడు కాబోలు మాకు చాలా బాగా కనిపించింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో ఇలా ఎండ్ అయిందండి నా తడోబా సఫారీ. నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, ఐ కెనాట్ సే. కొన్ని బర్డ్స్ని చూసాం, డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ తడోబా ఈజ్ అన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ యూ హ్యావ్ టు విజిట్ దిస్. అండ్ ఇక్కడ వచ్చేసినప్పటికీ మొబైల్స్ నాట్ అలౌడ్. యూ కెన్ గెట్ ఎ క్యామ్. సో మీరు అసలు ఎంజాయ్ చేస్తారండి. నేను ఇదంతా చెప్పడం కాదు, ఇది సోదంతా వేస్ట్. మీరు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా ఫస్ట్ సఫారీలోనే నేను ఆల్మోస్ట్ 15 టైగర్స్ని చూశాను. దట్ వాజ్ ఇంక్రెడిబుల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఖచ్చితంగా తడోబా మీకు కూడా వెరీ గుడ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.